హలో స్టూడెంట్స్, ఈరోజు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 20 గురించి చెప్పుకుందాం. చూడండి మా ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 ప్రాబ్లమ్స్ ఒకటే ఉన్నాయమ్మా. ఎట్లా ఉంటాయంటే చూడండి, మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఈడ ఒకటి, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడమ్మా మ్యూచువల్ పర్పెండిక్యులర్, నెక్స్ట్ ఈడ మ్యూచువల్ పర్పెండిక్యులర్. చూడు 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే గుడ్డి గుర్తు ఒకటేమ్మా, 0 అని చూపించాలి. మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే 0 అని చూపించాలమ్మా. లాస్ట్ ఈక్వేషన్ 0 అని చూపించాలా. ఎక్కువ సార్లు మనకు ఈ క్వశ్చన్ అడిగాడు, ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. ఈ సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కు 2024లో అడిగానమ్మా. 2024లో ఏపీ స్టూడెంట్స్కి అడిగారు. తెలంగాణ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లంలో ఏది అడగలేదు, ఈ మెథడ్లో అడిగాడు. తెలంగాణ స్టూడెంట్స్కు ఈ మెథడ్లో అడిగినాడు, ఈ ప్రాబ్లం అడగలేదు. కాబట్టి ఈసారి తెలంగాణ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లంలో ఏదో ఒకటి రావచ్చు, ఏపీ స్టూడెంట్స్ కూడా దీంట్లో ఏదైనా రావచ్చు. ఇది ఆల్రెడీ అడిగాడు. చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చూడండి మా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం రాద్దాం అంటే, వాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు. కే వాల్యూ ఫైండ్ కావాలా మనకు, అదన్నీ కాదు ఏమి ఇచ్చినాడు ఏం చేయాలో చూడండి. ఫస్ట్ లైన్ ఇచ్చాడు, లైన్ రాసుకుందాం అమ్మా. గివెన్ లైన్, గివెన్ లైన్, లైన్ ఏమి ఇచ్చాడు అమ్మా, x ప్లస్ 2y ఈక్వల్ టు కే. ఇక చూడమ్మా, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు కే ఉంది కదా, ఈ కేని ఇది తీసుకొద్దామా. ఇప్పుడు బై కే అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 2y బై కే ఈక్వల్ టు ఇక్కడ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మా, కర్వ్ ఇచ్చినాడు. కాబట్టి గివెన్ కర్వ్, గివెన్ కర్వ్, గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడు చూడమ్మా, 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఒకటే గుర్తుపెట్టుకోండి, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో క్వశ్చన్ నెంబర్ 20కి వస్తే ఈ మొత్తం ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఉండాలా. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏం అంటే అది కూడా వదిలేస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకో, మొత్తం పైన స్క్వేర్స్ ఉండాలమ్మా. ఈక్వేషన్ మొత్తం స్క్వేర్ ఉండాలి. ఇప్పుడు చూడమ్మా, ఇటు ఎక్స్ స్క్వేర్ ఏముందమ్మా, ఎక్స్ పవర్ ఏముంది, స్క్వేర్ ఉంది. ఇటు ఎక్స్ పవర్ ఏముంది 1, వై పవర్ 1, 1 ప్లస్ 1 2. చూడమ్మా వై స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. చూడమ్మా ఎక్స్ పవర్ 1 అంటే ఇక్కడ 1 ఉందమ్మా. ఇక్కడ ఏం కావాలా, ఇంకొకటి కావాలా. వై పవర్ 1 ఉందమ్మా, ఇక్కడ ఏం లేదు. కాబట్టి మనం ఇక్కడ మొత్తం నీకు స్క్వేర్ రావాలంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 1 ప్లస్ వై పవర్ 1 2, వై పవర్ ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, ఒకటి తక్కువ ఉంది. ఇక్కడ వై పవర్ 1 ఉంది, ఒకటి తక్కువ ఉంది. ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కదానికి 1 యాడ్ చేద్దాం. 1 మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలి చూడమ్మా, ఫస్ట్ 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x, మనకు 1 కావాలి కాబట్టి 1 పెట్టినా ఇక్కడ, మైనస్ y1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మా, స్క్వేర్ ఎక్స్ పవర్ 1 వై పవర్ 1, 1 ప్లస్ 1 2, ఇక్కడ వై పవర్ 2, ఎక్స్ పవర్ 1 1 1 ప్లస్ 1 2, వై పవర్ 1 ఇక్కడ 1 2, ఇక్కడ 1 మొత్తం స్క్వేర్లు ఉందే సరిపోయింది. ఇప్పుడు మా 1 అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1 బదులు ఏం రాస్తాము, ఎక్స్ ప్లస్ 2y బై కే అని రాయాలి. అంటే చూడమ్మా ఇప్పుడు 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x, 1 అంటే ఏం రాస్తాం, ఇది రాస్తాయి ఎక్స్ ప్లస్ 2y బై కే ఇంటూ మైనస్ వై ఇంటూ 1 అంటే అమ్మా 1, ఇక్కడ 1 అంటే 1 ఈక్వల్ టు ఇదని రాయాలి. అంటే ఎక్స్ ప్లస్ 2y బై కే మైనస్ 1 స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ వేయాలమ్మా. ఎక్స్ ప్లస్ 2y బై కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేయాలి. దాదాపు సింప్లిఫై చేయడానికి రాదు కాబట్టి షార్ట్ కట్ అంటే ఏంటి, జస్ట్ క్వశ్చన్ చూసి కొన్ని స్టెప్పులు రాసి మనం మార్కు సంపాదించుకోవాలి. ఇది సింప్లిఫై చేయడానికి రాదు మనకు. సింప్లిఫై చేయడానికి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు రాసి ఇక్కడ ఏం రాస్తా ఉంటే లాస్ట్కి వచ్చినాక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం ఫామ్ ఎలా రావాలంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0 ఫామ్లో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఏం రాస్తామంటే చూడండి మా, 5k² మైనస్ 5 ఈక్వల్ టు 0, 5k² మైనస్ 5 మాత్రం పోతే ప్లస్ 5 అంటే ఏమవుతుంది మా, 5k² ఈక్వల్ టు 5, k² ఈక్వల్ టు 5 ఇతర పోతే బై 5.
5 1 జా 5 1 జా అంటే k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు +or-1 చాలమా. ఇవి రాసినాం అనుకో ఖచ్చితంగా మనకు ఎంత లేదా 2-3 మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాసినందుకు 2 మార్క్స్, ఆన్సర్ రాసినందుకు 1 మార్క్, యాక్చువల్లీ 7 మార్క్స్. లేదు సార్ మాకు సింపుల్ వే కావాలండి, ప్లేలిస్ట్ ఏమో ప్లేలిస్ట్లో ఆల్రెడీ చెప్పాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మా చాలా సార్లు విన్నాడు, గుర్తుపెట్టుకో. ఇదే మెథడ్లో ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా, ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకటే మెథడ్, గుర్తుపెట్టుకోండి. ఈ టిక్ చేసిన 3 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్ ఇంతే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ ఎలా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఫైన్ ద కే అన్నాడు, కే వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ ఏమంటాడు షో దట్ ఇది ఇచ్చి ఇక్కడ కే వాల్యూ ఏం వేయలే, మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటాడు. ఇది ఎలా చేస్తామంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది గుర్తుకొచ్చింది కదా, ఇచ్చిన ఈక్వేషన్ రాసినాము 1 రాసుకున్నాము, ఇచ్చిన ఈక్వేషన్ మొత్తం పవర్లు ఏముండాలా, స్క్వేర్ ఉండాలా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసినాం, అది చేసినాక రాలేదు. ఇప్పుడు చూడమ్మా ఈ ప్రాబ్లం చేస్తాం చూడండి, ఏ ప్రాబ్లం చేస్తాం చూడండి. నెక్స్ట్ ఇది చేద్దామమ్మా, సెకండ్ వన్ చేద్దాం. సెకండ్ వన్ చేస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ సెకండ్ వన్ ఇచ్చాడు, గివెన్ లైన్ రాసుకో. గివెన్ లైన్ ఏమిచ్చాడమ్మా, x మైనస్ వై మైనస్ √2 ఈక్వల్ టు 0. x మైనస్ వై మైనస్ √2 ఉంది, అదిలో అవుతామ్మా +√2. అప్పుడు x మైనస్ వై ఇది తీసుకోమ్మా బై √2 ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 1. గివెన్ కర్వ్ ఇచ్చాడు, గివెన్ కర్వ్ రాసుకోమ్మా. గివెన్ కర్వ్ ఇచ్చాడు, x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0. నేనేం చెప్పాను, మొత్తం మనకు స్క్వేర్లు ఉండాలి. చూడమ్మా, ఈ x² మైనస్ xy ప్లస్ y², ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, 1 + 1 2. చూడమ్మా 3 ఇంటూ x 1 ఉంది, 1 కావాలి కాబట్టి 1 ఏమా ప్లస్ 3 ఇంటూ y 1 ఉంది, y కావాలి 1 మైనస్ 2 ఇంటూ 1² 1² అంటే మీనింగ్ ఏంది, ఇది సబ్స్టిట్యూట్ చేయడం. అంటే ఈ x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ 3x 1 అంటే ఏం రాస్తామా, x మైనస్ y బై √2 ప్లస్ 3y ఇంటూ 1 అంటే ఏమో రాస్తామా, x మైనస్ y బై √2 మైనస్ 2 ఇంటూ 1² అంటే ఇది x మైనస్ y బై √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ మ్యూచువల్ పర్పెండిక్యులర్ 0 అంటే రాడితే ఇక్కడ ఫైన్ ద వాల్యూ కే అన్నాడు కాబట్టి కే రాసినాం, కానీ ఇక్కడ మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే 0 అని చెప్పాడు. ఇక్కడ చేసినాక మనకు సింప్లిఫై రాదు, సింప్లిఫై రాసినాక ఒకటే గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ టు 0. అంటే x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ రెండు యాడ్ చేసే వల్ల 0 అలా నువ్వు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాయి. ఇక్కడ మనం డైరెక్ట్ ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, ఇది కనపచ్చిందా, ఏది ఇది కనపచ్చిందా, x మైనస్ y మైనస్ √2 x మైనస్ y మైనస్ √2 ఈక్వల్ టు 0 కనిపించిందా, ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 మైనస్ 3 ఈక్వల్ టు 0 అని రావాలి. గుర్తుపెట్టుకో, x మైనస్ y మైనస్ √2 ఈక్వల్ టు 0 అంటే లాస్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కోసెంట్ ఆఫ్ x² 3 మైనస్ 3 ఈక్వల్ టు 0. లాస్ట్ ఏం రాస్తావు, ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ అని రాస్తావు. చూడండి గుర్తుపెట్టుకోండి, x మైనస్ y మైనస్ √2 ఈక్వల్ 0 అంటే 3 మైనస్ 3 వస్తాయి. అదే దీనికైతే దీనికి ఏమొస్తాయి, మా సేమ్ పాయింట్స్ వస్తాయి, 8 మైనస్ 8 ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి ఇక్కడ చేసేందుకు 2 మార్క్స్, ఇక్కడ రాసేందుకు 1 మార్క్, 3 మార్క్స్, వీలైతే 4 మార్క్స్ అయినా అడగచ్చు, ఎందుకంటే ఇచ్చే స్టెప్స్ రాసి. ఈ 3 ఒక మెథడ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఎందుకంటే ఈ 3 ప్రాబ్లం ప్రకారం ఈ ప్రాబ్లం కూడా చేసుకోండి, ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ఈ ప్రాబ్లం సేమ్ ఇది కదా, ఫస్ట్ ఏం ఇచ్చాడు, గివెన్ లైన్ ఇచ్చాడు. ఫస్ట్ లైన్ రాసుకో, ఏం లైన్ ఇచ్చాడు, గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా, lx ప్లస్ my ఈక్వల్ టు 1 ఇచ్చాడు, lx ప్లస్ my ఈక్వల్ టు 1, అది ఈక్వేషన్ 1 అనుకోమ్మా. సెకండ్ కర్వ్ ఇచ్చాడు, ఏంది, గివెన్ కర్వ్ x² ప్లస్ y² ఈక్వల్ టు a². గుర్తుపెట్టుకోండి, అన్ని నేను ఏదైనా సరే ఒక క్వశ్చన్ నెంబర్ 20 అంటే స్టెప్స్ మాత్రం ప్రతి ఒక్క దానికి అది గివెన్ లైన్ గివెన్ కర్వ్, గివెన్ లైన్ గివెన్ కర్వ్, ఇంత ప్రాబ్లం ఏదైనా సరే ఒకే స్టెప్స్ ఉంటాయి మా, స్టెప్స్ మారం.
నేను ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్లో అదే పాయింట్స్ ఉంటాయి కాబట్టి కొత్తవి ఏమి ఉండవు గుర్తుపెట్టుకున్నాం. కానీ మనకి ఏమన్నా ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది ఎక్స్ స్క్వేర్, దీని ఇతరులు తీసుకోదమ్మా. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇతరులకు వస్తే మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈడ ఎక్స్ స్క్వేర్. సార్ ఈడేడో ఎక్స్ స్క్వేర్ ఉంది కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మా, మనకి ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ అనేది తీసుకోవద్దు మా, 1 స్క్వేర్ అని తీసుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అని తీసుకున్నాం. 1 స్క్వేర్ తీసుకోండి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 1 స్క్వేర్. 1 అంటే ఏముంది మనకి ఇక్కడ, 1 అంటే ఏముంది ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై అని, దాని బదులు రాద్దాం. అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మాత్రం సింప్లిఫై చేయొచ్చు మా. ఇది ఎలా ఉంది, ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. ఎట్లా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఫార్ములా ప్రతి ఒక్కరికి వస్తాయి మరి, ఎవరికైనా వస్తాయి. బట్ ఇది కొంచెం సింప్లిఫై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎల్ఎం ఎక్స్వై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ స్క్వేర్ తోడు మనం ఖచ్చితంగా మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏది వేస్తే ఎల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఏ స్క్వేర్ ఎల్ఎం ఎక్స్వై ఈక్వల్ టు 0. ఇది వచ్చాక మీకు చేయడానికి కన్ఫ్యూజ్ అయినా ఏమైనా మనకి ఏమంటున్నా లాస్ట్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్ టు 1 ద 2 కోయిన్సైడ్ అంటాడు. కోయిన్సైడ్ అంటే ఏం లేదు మా, సింపుల్ లాస్ట్ ఆన్సర్ ఏం రాస్తా అంటే ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1. చాలు మా, ఖచ్చితంగా 3 or 4 మార్క్స్ వస్తాయండి. సేమ్ అదే మెథడ్ రాస్తాము. ఆన్సర్ ఏమో ఒకటే గుర్తుపెట్టుకో, ఏ స్క్వేర్ రైట్. ఫస్ట్ ఏం రాస్తావు, ఫస్ట్ ఆన్సర్ ఎలా రాస్తావు అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 రైట్. ఎల్ఎం ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ అయిపోయాయి. ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మా, మనం మ్యాథ్స్ పాస్ కావాలా అన్నప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయాలా. సార్ ట్రిక్స్ చెప్తున్నారు, ఇన్ని ప్రాసెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్స్ చేసుకున్నప్పుడు కొన్ని బయట చేసి ఉండాలి. మనం పాస్ కావాలంటే కొంచెం కష్టపడాలా, కష్టపడితేనే వస్తాయి, కష్టపడకుంటే రావు. గుర్తుపెట్టుకోవాలి, కష్టపడాలి. కాబట్టి సింపుల్ చూడండి, నేను అన్ని మెథడ్స్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్. నేను చూడమ్మా, ఇది 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 ఈ ప్రాబ్లం సేమ్ అని చెప్పాను. ఈ ప్రాబ్లం కూడా ఇదే సేమ్ యాజ్, కానీ ఇక్కడ ఒకటి ఉంది. ఏమంటున్నాడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్. ఫస్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ వదిలేస్తాయి. మనం ఫస్ట్ ఏం రాస్తాం ఫస్ట్ ఏం రాస్తాం గివెన్ ద లైన్. గివెన్ లైన్ ఏముంది 3x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని ఏం చేస్తాం మైనస్ 1 ఉంది, అదర్వైతే ప్లస్ 1 అంటే 3x మైనస్ వై ఈక్వల్ టు -1. ఎప్పుడైనా సరే ఇక్కడ -1 ఉండకూడదమ్మా, -1 ఉండకూడదు. ప్లస్ కావాలంటే మైనస్ మడిగేద్దాం, -3x ప్లస్ వై మైనస్ మడిగ చేసినప్పుడు 1 అవుతుంది. దీని ఏం చేస్తాము ఇతరులు తీసుకోవద్దమ్మా, దీని ఇతరులకి దీనికి తెలుస్తాం. అప్పుడు ఏముంది y - 3x ఇతరులకు వస్తే ఇంకా అట్లే ఉండవు, 3x = 1 రాసుకో. సార్ ఇదంతా తలకాయ నొప్పి సార్ అంటే ఒకటే గుర్తు, 3x - y ప్లస్ 1 ఈక్వల్ టు తర్వాత డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకో, y - 3x = 1. ఇప్పుడు చూడమ్మా, ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. గివెన్ కర్వ్ ఉంది మనకు. గివెన్ కర్వ్ ఏముంది, గివెన్ కర్వ్ ఏంటమ్మా x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. మన ఈక్వేషన్ మొత్తం ఉండాలా, స్క్వేర్స్లో ఉండాలా. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ స్క్వేర్ ఉంది, x⁴1 y⁴1, 1 + 1 2 అయిపోయింది, y⁴2 ఉంది, ఇక్కడ x⁴1 ఉంది, ఏం తక్కువ ఉంది 1 తక్కువ ఉంది, ఇక్కడ y⁴1 ఉంది, ఏం తక్కువ ఉంది 1 ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 స్క్వేర్ అవ్వాలి. చూడమ్మా ఇప్పుడు x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x 1 కావాలా కాబట్టి 1 రాసుకో, ప్లస్ 2y 1 కావాలా 1 రాసుకో, -5 × 1² ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x 1 అంటే ఏంది ఇది y - 3x ప్లస్ 2y 1 అంటే ఏముందమ్మా y - 3x మైనస్ 5 × 1² అంటే y - 3x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ రాస్తావు.
ఇక్కడ రాసిన తర్వాత మనకు ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫామ్లో రావాలి. కాబట్టి ఇక్కడ వచ్చినాక ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుమ్మా. ఈ ప్రాబ్లంకి ఒకటే ఒకటి పెట్టుకోవాలి. మనం చూడమా 2h ఈజ్ ఈక్వల్ టు 14, 2 అవతల పోతే 2 1 2 7 h ఈజ్ ఈక్వల్ 7. ఇవి ఎందుకు రాస్తున్నా? యాంగిల్ బిట్వీన్ ఉంటాడు. యాంగిల్ బిట్వీన్ అంటే మనకు ఫార్ములా ఏంది? కాస్ థీటా ఈక్వల్ టు మోడ్లెస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h². చూడమ్మా ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు ఈ అంటే ఎంత 25 ప్లస్ బి అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 25 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ h² అంటే -7 హోల్ స్క్వేర్. సార్ ఇదంతా మనకు సింప్లిఫై చేయడానికి రాదు సార్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పంటే ఇంకా డైరెక్ట్ సింపుల్ ఆన్సర్ చూడమ్మా. మనం ఏం రాస్తామంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/√193 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13/√193. ఇది ఆన్సర్. ఒకసారి చూడండి ఆన్సర్ చూడండి ఒకసారి. ఆన్సర్ ఇది మనకు ఏమొచ్చింది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/√193. థీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్. ఇది రాస్తే అయిపోయి ఖచ్చితంగా ఇది రాసిన 4 మార్క్స్. మనకు క్వశ్చన్ నెంబర్ 20లో వచ్చేది ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ సేమ్ అవుతాడు. ఒకటే ఒకటి చెప్తాడు గుర్తుపెట్టుకున్నా. మనకి x - y - √2 = 0 వచ్చినప్పుడు 3 - 3 = 0 అని చూపించాలి. అలాగే 3x - y = 2 ఇచ్చినప్పుడు 8 - 8 = 0 అని చూపించాలి. తర్వాత k వాల్యూ ఉన్నప్పుడు k = +or-1. నెక్స్ట్ ఇది చెప్పాను. ఇంక దీనికి యాంగిల్ పెట్టినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13/√193. ఇవి రాస్తే ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒకటి వస్తాయమ్మా. ఇవి చేసుకోండి, నోట్ చేసుకోండి.